హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను. చక్కగా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగా ఫెసిలిటీ ఎందుకు నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపిస్తుంది నాకు ఈ మైక్ని. బట్ ఐఫోన్ అయితే దేవత, ఎందుకంటే నేను నా వాయిస్ బాగానే వినపడుతుంది. యాక్చువల్గా అయితే ఐఫోన్లో స్పీకర్స్ బాగుంటాయి అనేసి విన్నాను, ఇన్బిల్ట్ స్పీకర్స్ కూడా. సో ఇన్ని రోజులు అయితే ఇష్యూ రాలేదు, బట్ ఇక ముందు ఇంకా బాగుంటుందని నేను ఇంట్లో కూడా స్పాట్లో మాట్లాడుతూ నేను పనులు చేసేటప్పుడు ఏదన్నా చేసేటప్పుడు స్పాట్లో పెడితే ఇంకా బాగుంటుంది. నేను ఈ వీడియోలో ఈ మైక్ యూజ్ చేసే వాయిస్ ఇస్తున్నాను. ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అపార్ట్మెంట్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంత ఘనంగా చేశారంటే ఒక పెళ్లి చేసినట్టే చేశారు లిటరల్గా. అసోసియేషన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మార్నింగ్ కళ్యాణం, లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఊరేగింపు, అపార్ట్మెంట్ బ్లాక్స్ ఉంటాయి కదా వాటి చుట్టూ ఊరేగించి కోలాటం అందరు లేడీస్ చేశామన్నమాట. కొరియోగ్రాఫర్ని పిలిపించారు, దానివల్ల చాలా యూజ్ అయింది. అందరం చక్కగా కోఆర్డినేషన్తో చేసాము, అప్పటికప్పుడు చేసినా. అందుకే గేటెడ్ కమ్యూనిటీని ప్రిఫర్ చేస్తారు జనరల్గా. పండుగలన్నీ కూడా కళకళ ఆడిపోతూ ఉంటాయి. సో మేము అనేటి కోలాటం ఆడేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసాం. ఇది మా శ్రీరామనవమి. నేను నెక్స్ట్ ఏం చేశానంటే హనుమాన్కి నేను ఎవ్రీ టైం వడలు వేయడం అలవాటు అనమాట. 108 వడలు కానీ 108 అప్పాలు కానీ చేసి వేస్తాను. మాలలో అయినా వేస్తాను, లేదంటే విడిగా ప్రసాదంలో అయినా తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. బట్ 108 కౌంట్. ఫస్ట్లో పెద్ద పెద్ద సైజ్ చేసేదాన్ని, కానీ తర్వాత ఏంటి అంటే నేను రెగ్యులర్గా మొక్కునేదాన్ని అనమాట. అంటే 11 వారాలని, లేదంటే ఊరికే అలా చేయాలనిపించినప్పుడు కానీ, అలాంటప్పుడు పెద్ద పెద్ద వేస్తూ కూర్చుంటే చాలా అవర్స్ పట్టేస్తూ ఉండేది. సో అందుకని నేను తర్వాత వీడియోస్లో కొన్ని వీడియోస్లో చూసిన తర్వాత తెలిసింది సైజ్ మ్యాటర్ కాదు, నెంబర్ మ్యాటర్ అని చెప్పేసి. సో నేను అందుకని సైజ్ కొంచెం తగ్గించి చేయడం మొదలు పెడితే చాలా ఈజీగా అయిపోతుంది. అంటే అదొక పెద్ద బర్డన్ లాగా, పెద్ద పనిలా అనిపించదు అనమాట. మనకి రెగ్యులర్గా చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను, అప్పుడప్పుడు చేసే వాళ్ళకి బర్డన్ ఏం అనిపించదు. నేను ఎలాంటప్పుడు ప్రిఫర్ చేస్తానంటే మనసు బాగాలేకపోయినా, ఏదైనా భయంగా అనిపిస్తున్నా, ఇంకా ఇది మొక్కేసుకుంటే కొంచెం మనసు తేలిక పడుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వడలు కానీ అప్పాలు కానీ తీసుకువెళ్ళినప్పుడు తమలపాకు పూజ కూడా ఖచ్చితంగా చేయించుకోండి. 16 వారాలు చేయించుకుంటే చాలా చాలా మంచిది. ఏదైనా విపరీతమైన బాధలున్నా, కష్టాలున్నా కూడా ఇది మొక్కేసుకుంటే ఖచ్చితంగా బయటపడతారు. నేను ఇక్కడ 108 కౌంట్ చేసుకుంటున్నాను. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. ఇక్కడ నేను పెద్ద బాండి పెట్టుకుంటే కనుక ఒక వాయికి చక్కగా 12-15 కూడా పట్టేస్తాయి. సో 5-6 వాయిల్లో అయిపోతాయి. మనకి చేసినట్టు కూడా తెలియదండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఆ సైజ్ చేసుకున్నాం అనుకోండి, ఒకటేసారి చేయాలని ఏం లేదు. ఎప్పుడు మనకు చేయాలనిపిస్తే అప్పుడు కూడా చక్కగా చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వేరే వాళ్ళ హెల్ప్ కూడా అవసరం లేదు. అండ్ నేను ఈరోజు మిక్సీలో కూడా వేశాను. నాకు అసలు అప్పటికప్పుడు అనుకున్నానని చెప్పాను కదా, సో గ్రైండర్లో వేయడానికి కూడా నాకు టైం సరిపోలేదు. టెంపుల్ 11:30 క్లోజ్ చేస్తారనమాట. అందుకని నేను మిక్సీలోనే ఒక్కొక్క వాయి తిప్పుకుంటూ అప్పటికప్పుడే వేసుకుంటూ కూర్చున్నాను. దేవుడికి ప్రసాదానికి చేసేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా, మంచి క్రిస్పీగా వస్తాయి. మీకు ఎప్పుడైనా అలా జరుగుతుంది? అదే మనం తినాలనుకున్నప్పుడు చేస్తే కనుక కొంచెం గట్టిగా ఆయిల్ లాగేసినట్టు ఒక రకంగా వస్తాయన్నమాట. అది ఎందుకో తెలీదు. సో ఇది నేను వెళ్ళే హనుమాన్ టెంపుల్. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, వినాయకుడు కూడా ఉంటారు. చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఈ రోజున మినీ వ్లాగ్.